ఉత్తరాఖండ్‌లో అల్లర్లు జరిగినాయి గదా! ఉత్తరాఖండ్‌లో అల్లర్లు జరిగిందేదో జూస్తా. దానికి ఉత్తరాఖండ్‌లో అల్లర్లు 5,000 మందిపై కేసులు. దారుణమేందంటే హల్ద్వానీకి జరిగినటువంటి చూసినాం గదా! హల్ద్వానీలో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అక్రమంగా ఉత్తరాఖండ్‌కు వలసొచ్చిర్రు. హల్ద్వానీకి సంబంధించి 20 ఏళ్ల కింద 1-2% ఉన్నటువంటి ముస్లింల శాతం ఇప్పుడు 20%కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాడు బంగ్లాదేశ్ నుంచి వస్తాడు, మాకు హక్కులు కావాలంటాడు. అరే మీ దేశంలో మీరు బతకలేక, తిండి లేక, నీళ్లు లేక బతకడానికి వచ్చినటువంటి మీరు ఈడికొచ్చి మళ్ళీ హక్కులు కావాలని ఈ దేశం మీద దాడి చేస్తారా? అక్కడ పోయినటువంటి మున్సిపల్ అధికారుల మీద దాడి చేస్తారా? హల్ద్వానీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని అక్రమంగా ఒక మదర్సా కట్టి అక్కడ అక్రమంగా ఒక మస్జిద్ కట్టి ఇది మా స్థలం అని క్లెయిమ్ చేసుకుంటారా? వీళ్ళంతా ఎవరు? బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్రమంగా చొరబడ్డ వాళ్ళు. మరి భారతదేశం ఏం చేసింది, లోపలికి వస్తుంటే ఏం చేసింది అనే మాటలు మాట్లాడకూరి. ఆ దరిద్రాన్ని అంతా కూడా 60-70 సంవత్సరాలు అనుభవించినటువంటి వాళ్ళకి తెలుసు. బంగ్లాదేశ్లో ఉండేటువంటి వాళ్ళకు, చైనాకు దేశాన్ని రాసించేటువంటి వాళ్ళకు, పాకిస్తాన్ మీద వలస ప్రేమను వలకపోసినటువంటి వాళ్ళకి తెలుసు. ఉత్తరాఖండ్లో ఎందుకు అల్లర్లు జరిగినాయి? దేశంలో సహనంతో ఎవరున్నారు, అసహనంతో ఎవరున్నారు? ఈ దేశంలో అసహనానికి కేంద్రంగా మార్చింది ఎవరు? ఈ దేశాన్ని విభజనకు చేయడానికి కారణం ఎవరు? ఏ మతం ఆధారంగా ఈ దేశం విభజన చెందింది? విభజన చెంది ఈ దేశంలో మేము ఉండలేనటువంటి వాళ్ళు 100% వెళ్ళిపోకుండా ఆపడానికి కారణం ఎవరు? ఈ దేశాన్ని పరిరక్షించేది ఎవరు? ఈ దేశంలో సహనంతో ఉన్నది ఎవరు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు చూడాలి. 5,000 మంది పైన కేసులు వేశారు. 5,000 మంది కాదు, అసలు ఎవడెవడున్నాడో వేల మందిని తీసుకొచ్చి పబ్లిక్లో ఒక ప్రీ ప్లాన్గా పెట్టేసి వచ్చినటువంటి అధికారులు. అక్రమంగా వాడు ఇల్లు కట్టుకుంటాడు, అక్రమంగా ఈ దేశంలోకి చొరబడతాడు, వానికి ఆధార్ కార్డు ఇస్తాడు, అయ్యో పాపమని. రోహింగ్యాలు పాథటిక్ సిచ్యువేషన్లో ఉన్నారని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అయ్యో వాళ్ళు పేదరికంలో ఉన్నారట. ఎవడు రమ్మన్నారు రా మిమ్మల్ని ఈ దేశానికి? ఎందుకు రమ్మన్నారు? మరి పోనీ బంగ్లాదేశ్ని దేశంలో కలుపురి, పాకిస్తాన్ని దేశంలో కలుపురి. అన్ని గతంలో 1947కు ముందుకు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి జనాభా అట్లనే ఉంచుదాం, ముస్లింలకు సంబంధించినటువంటి జనాభా అట్లనే ఉంచుదాం. అప్పుడు ఈ దేశంలో వాళ్ళందరూ కలిసి ఉండొచ్చు. ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా, హిందువుల జనాభా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ హిందువులను చంపేస్తారు, హిందువులను ఎలగొడతారు, మతం మారుస్తారు. మళ్ళీ అక్కడ బతకలేక ఇబ్బడిగా జనాభాను పెంచుకొని మళ్ళీ ఇంకో దేశం మీద పడి మీ జనాభాను పెంచుకునేటువంటి దుష్టమైనటువంటి ఆలోచనతో వచ్చి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ మంది అక్రమంగా చొరబడినటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశీలే. ఎవడన్నా సరే ఈ దేశంలో హైదరాబాద్తో సహా, తెలంగాణ సహా రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకు ఎవడైతే సాయం చేసిండో వాడు దేశద్రోహే. నిజంగా వాళ్ళందరి ఇండ్లు బుల్డోజర్లతో కూలగొట్టడం కాదు, బాంబులు పెట్టి పీల్చేయాలి. లేకపోతే ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. ఈ దేశం వచ్చినటువంటి ఆ సత్రం కాదు, దొంగల కోసం పెట్టినటువంటి సత్రం కాదు. మానవత్వం చూపించేది అవతలు మనిషి రూపంలో ఉంటేనే మానవత్వం చూపిస్తాం. ఇట్లా ఈ దేశం మీదకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద బాంబులేసి ఇండ్లు కాల్చేటువంటి మూర్ఖులకు ఈ దేశంలో అసలు స్థానం ఉండకూడదు, ఉండాల్సినటువంటి అవసరం అసలే లేదు.